ఓం భాస్కరాయ నమః. అందరికీ నమస్కారం. నేనండి మీ సౌమ్య. ఆధ్యాత్మిక జ్ఞానం ఛానల్కి స్వాగతం, సుస్వాగతం. ఇవాల్టి వీడియోలో సూర్యునికి అర్ఘ్యం. ప్రతిరోజు సూర్యుడికి అర్ఘ్యం సమర్పించడం వల్ల కలిగే ప్రయోజనాలేంటి అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. హిందూ శాస్త్రం ప్రకారం ప్రతిరోజు సూర్యుడికి అర్ఘ్యం సమర్పించడం వల్ల అనేక ప్రయోజనాలు ఉన్నాయి. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం, శాస్త్రీయ పరంగా, వాస్తుశాస్త్రం పరంగా ఇది చాలా మంచి అలవాటు అని చెప్తుంటారు పెద్దలు. మనకి అర్ఘ్యం సమర్పించడం వల్ల కలిగే ప్రయోజనాలు ఏంటి అనేది ఈ వీడియోలో చూసేద్దాం. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే తప్పకుండా షేర్ చేసి, కొత్తగా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. హిందూ శాస్త్రం ప్రకారం ప్రజలు అనేక మంది దేవుళ్ళను పూజిస్తారు. వారిలో సూర్య భగవానుడు, చంద్రుడు ప్రత్యేకమైన వాళ్ళు. ఎందుకంటే పురాతన కాలం నుంచి వీరిని పూజిస్తూ వచ్చారు. అలాగే మహాభారతం, రామాయణంలోనూ సూర్య భగవానుడు గురించి ప్రస్తావన ఉంటుంది. రామాయణంలో శ్రీరాముడు స్వయంగా సూర్యుడిని పూజించాడని, నీటితో అర్ఘ్యం సమర్పించారని చెబుతారు. అలాగే మహాభారతంలో 5 పాండవుల తల్లి అయిన కుంతీదేవి సూర్య భగవానుడి ఆశీస్సులతో కర్ణుడికి జన్మనిచ్చింది. ఆదివారం సూర్యుడికి అంకితం చేసిన రోజు అయితే చాలామంది ప్రతిరోజు ఉదయాన్నే స్నానం చేసిన తర్వాత సూర్యుడికి నీటిని సమర్పించి తమ రోజుని ప్రారంభిస్తారు. అసలు సూర్యుడికి నీటిని సమర్పించడం ఎందుకు చేస్తారు? ఇలా చేయడం వల్ల కలిగే ప్రయోజనాలు ఏంటి అనేది ఇప్పుడు చూద్దాము. సూర్యుడికి అర్ఘ్యం ఎందుకు సమర్పిస్తారు అంటే, సూర్యుడికి నీరు సమర్పించడం అనేది ప్రతి ఉదయం చేసే ఒక మతపరమైన చర్య మాత్రమే కాదు, ఇది జీవితానికి చాలా ప్రయోజనాలను అందిస్తుంది. హిందూ విశ్వాసాల ప్రకారం సూర్యుడిని చాలా శక్తివంతుడిగా పరిగణిస్తారు. సూర్యుడు సంతోషంగా ఉంటే అది మన జీవితాలను మెరుగుపరుస్తుంది, ఆరోగ్యంగా ఉంచుతుంది. సూర్యునికి నీటిని అందించడం వల్ల కలిగే కొన్ని ముఖ్య ప్రయోజనాలు ఇవి. సూర్యునికి అర్ఘ్యం సమర్పించడం వల్ల మన కళ్ళు ఆరోగ్యంగా ఉంటాయి. కంటి సమస్యలు ఉన్నవారికి ఇది ప్రత్యేకంగా ఉపయోగపడుతుంది. మంచి ఉద్యోగం పొందాలని అనుకుంటే మీరు సూర్యుడికి నీటిని సమర్పించడం వల్ల శుభ ఫలితాలు కలుగుతాయి. మీ ఆత్మవిశ్వాసం రెట్టింపు అవుతుంది, చురుగ్గా పనిచేస్తారు. సూర్యుడు గుండె ఆరోగ్యానికి అనుసంధానించబడి ఉన్నాడు కాబట్టి సూర్యుడికి నిత్య ప్రార్థనలు, నైవేద్యాలు సమర్పించడం వల్ల హృదయం దృఢంగా ఉండి, జ్యోతిష్య ప్రకారం సూర్యుడు మన కుటుంబ జీవితం, ఆస్తి విషయాలను కూడా ప్రభావితం చేస్తాడు. క్రమమైన ఆరాధన వల్ల కుటుంబ వివాదాలు పరిష్కారాలు అవుతాయి. సూర్యుడికి నీరు అందించడం వెనుక ఒక శాస్త్రీయమైన కారణం కూడా ఉంది. ఇలా చేయడం వల్ల ఆరోగ్యానికి ఎంతో మంచిది. ఉదయం వేళ సూర్యకాంతి నుంచి పడే లేలేత కిరణాల చర్మ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి. ఉదయాన్నే నీటి ద్వారా సూర్యుడిని చూడడం వల్ల కళ్ళకు చాలా మంచిది. జ్యోతిష్య శాస్త్రపరంగా సూర్యుడు అన్ని గ్రహాలకు రాజుగా పరిగణిస్తారు. నీటిని సమర్పించడం వల్ల సూర్యుడు సంతోషించి జీవితాన్ని అదృష్టవంతం చేస్తాడని నమ్ముతారు. అందుకని అర్ఘ్యం సమర్పించేటప్పుడు గుర్తుంచుకోవలసిన విషయాలు ఏంటంటే, సూర్యుడి అర్ఘ్యం సమర్పించేందుకు స్వచ్ఛమైన రాగి పాత్రను ఉపయోగించాలి, లేదంటే ఇత్తడి పాత్రను ఉపయోగించాలి. గౌరవ సూచకంగా నీటితో ఒక పువ్వు లేదా కొంచెం బియ్యం ఉంచాలి. ఎప్పుడు తూర్పు వైపు ముఖం పెట్టి నీళ్లు మీ పాదాలపై పడకుండా అర్ఘ్యం సమర్పించాలి. సూర్యుడికి సమర్పించే నీళ్లు మీ కాళ్ళ మీద పడితే అది అగౌరవంగా భావిస్తారు. మేఘావృతమై ఉండి సూర్యుడిని చూడలేకపోయినా తూర్పు ముఖంగా నిలబడి అర్ఘ్యం సమర్పించాలి. సూర్యుడికి నీటిని సమర్పించేటప్పుడు జపించే
అత్యంత సాధారణమైన వేద మంత్రాలలో గాయత్రి మంత్రం ఒకటి. అలాగే నీటిని సమర్పించేటప్పుడు ఓం భాస్కరాయ నమః, రెండవది ఓం సూర్యాయ నమః అని పఠించవచ్చు. నేను ఈ మంత్రాలన్నీ కూడాను డిస్క్రిప్షన్లో ఇస్తాను. మీరు చూసుకొని నిదానంగా చదువుకోవచ్చు. చాలా సులభంగానే ఉన్నాయి. ఇంకొక మంత్రం సూర్య బీజ మంత్రాన్ని కూడా జపించవచ్చు. సూర్య బీజ మంత్రం ఏంటంటే ఓం హ్రం హ్రీం హ్రౌం సం సూర్యాయ నమః అనే మంత్రాన్ని పఠించాలి. జీవితంలో సూర్యుడు ప్రతికూల ప్రభావాన్ని తొలగించేందుకు ఈ మంత్రం ఉపయోగపడుతుంది. సూర్యోదయ సమయంలో నీటిని సమర్పించేటప్పుడు ఆదిత్యుడి 12 పేర్లు పాటించడం వల్ల చాలా గౌరవప్రదమైన ఆచారంగా భావిస్తారు. కాబట్టి మీరు అర్ఘ్యం సమర్పించేటప్పుడు మీకు వచ్చిన మంత్రాలలో గాయత్రి మంత్రం లేదా సూర్య మంత్రాలను పఠిస్తే చాలా మంచిది. ఈ వీడియో మీకు ఉపయోగకరంగా ఉంటుంది అనుకుంటున్నాను. ఈ వీడియోలో ఉన్న ప్రతి అంశము మీ స్వంత ఆలోచనలతో నిర్ణయాలు తీసుకోండి. వీడియో కానీ మీకు నచ్చినట్లయితే తప్పకుండా షేర్ చేసి, కొత్తగా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మరొక వీడియోతో కలుస్తాము. అంతవరకు ఓం సూర్యాయ నమః.